ముందుగా మనం తెచ్చుకున్న చేప ముక్కల్ని గిన్నెలో వేసుకొని ఇలా ఏమైనా ఉంటే నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఉప్పు వేసి మరోసారి శుభ్రంగా కడుక్కుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిగడ్డ కూడా వేపుకోవాలి. వేపుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకొని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 2 గంటెల కొబ్బరి తురుము, యాలక బుడ్లు, లవంగాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గరిటెల నూనె వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కాస్త జీలకర్ర, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక అందులో చేప ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. చేప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ.